నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో కీలక పరిణామం గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తం ఉందంటూ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణల నేపథ్యంలో కవితపై బీఆర్ఎస్ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. కవితపై సస్పెన్షన్ వేటు వేశారు కేసీఆర్. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. సన్నిహితులతో ఎమ్మెల్సీ కవిత సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసుల్లో ఉన్న ఆమె ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. మరోవైపు పలుచోట్ల కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలను శ్రేణులు దహనం చేస్తున్నాయి. హరీష్ రావు, సంతోష్ రావులను అవినీతి అనుకొండలు అని కవిత కామెంట్స్ చేసిన తర్వాత పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హుస్నాబాద్లో కవిత ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడారంటూ మండిపడుతున్నారు. కవితపై సస్పెన్షన్ వేటు వేసి కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఇలాంటి చర్యలే ఉంటాయన్న సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. గతంలో పలుమార్లు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కవిత మాట్లాడారని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు సత్యవతి రాథోడ్. ఇవాళ పార్టీని, కేసీఆర్ గారిని, లేకుంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే పార్టీని, మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక కవిత సస్పెన్షన్పై జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులకు వ్యతిరేకంగా జాగృతి కార్యకర్తలు నినాదాలు చేశారు. హరీష్ రావు దిష్టిబొమ్మను తగలబెట్టారు. కాళేశ్వరం అవినీతి మరక కేసీఆర్కు అంటుకున్నందునే ఆవేదనతోనే కవిత మాట్లాడారని జాగృతి నాయకులు చెప్తున్నారు. మాకు ఆదేశాలు ఇవ్వలేదు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఉద్యమ జీవితం గడిపినటువంటి కవితక్క రేపు కూడా భవిష్యత్తులో కూడా బలమైనటువంటి ప్రజా నిర్మాణంతో, బలమైనటువంటి ప్రజా ఉద్యమాలతో ఎవరైతే తాత్కాలిక ఆనందం పొందుతున్నారో చర్యలు తీసుకున్నామని వాళ్ళ ఆశలను భంగం కలిగిస్తూ ప్రజలకు మేలు జరిగేటటువంటి నిర్ణయం ఉంటుందని ఉండాలి. కవిత సస్పెన్షన్ అంశం బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగానూ సహకరించలేదని తెలిపారు. కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ తాను, సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తూనే ఉంటామన్నారు. సమాచారం మాకేం లేదు. ఇప్పుడే తెలిసింది కవితను సస్పెండ్ చేశారు, మీరు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారము. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కమెంట్ చేయడం కానీ దాని మీద మాట్లాడడం కానీ సబబు ఉండదు. రేవంత్ రెడ్డి గారు, మేము కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతి పరులనే మాట చెప్పడం జరిగింది.
వారెవరితో కూడా మాకు సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కూడా వెంట తీసుకురావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారా? ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయం స్పష్టమైందన్నారు ఎంపీ డికే అరుణ. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులే రాష్ట్రాన్ని పాలించారని తెలిపారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ భాగముందన్నారు. కవిత చెప్తున్న పేర్లు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులవేనని గుర్తు చేశారు డికే అరుణ. కేసీఆర్ని కాదని ఆమె చెప్పిన పేర్లు వాళ్ళ కుటుంబం వ్యక్తులే. కవిత వాళ్ళ కుటుంబం వ్యక్తే, కొడుకు, బిడ్డ, తండ్రి, అల్లుడు, ఇంకో కొడుకు, అంతా వాళ్లే కదా. పరిపాలించిందే వాళ్ళు తప్ప ఇంకొక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన చేయలేదు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులాగా చలామణి అయింది అందరు కూడా. సో ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే ఎక్కడ ఏదున్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం ఉందనేది స్పష్టమైంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించారు. సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా తాళ్లపల్లిలో వైఎస్ జగన్ను కలిశారు ఉల్లి చిని రైతులు. వారితో కలిసి పొలం వద్దకు వెళ్లి ఉల్లి పంటను పరిశీలించారు. రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటుందని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీని అమలు చేయలేదని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. మిగతా యావరేజ్ కింద చూసుకుంటే యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తారు. మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000 కూడా ఉన్నాయి సార్. మన హయాంలో మినిమం 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి ₹1,00,000 దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి, ఇది సిరికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 4,000 నుంచి 12,000 క్వింటాల్కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత కమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ ₹400, ₹500 కూడా గిట్టుబాటు రావడం లేదు రైతు. అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే. ₹3,000 కూడా ₹3,000 కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటి కూడా ₹30,000 హెరిటేజ్ లో ఏమో ₹35 అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు ₹25 అన్నా కనీసం ఇచ్చి కూడా ₹35 అమ్ముకోవచ్చు కదా, ఒక లాభాలు తగ్గించుకొని. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా నల్లపురెడ్డిపల్లిలో పర్యటించారాయన. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాన్ని నల్లపురెడ్డి గ్రామస్తులు వైఎస్ జగన్కు వివరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు వైఎస్ జగన్. జరుపుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేక ఈ గ్రామంలో ప్రజలకు ఓట్లు వేసే స్వేచ్ఛను ఇవ్వకుండా ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏ రకంగా పోలీసుల జులుం ఆధ్వర్యంలో ఏ రకంగా అన్యాయం చేశారు అన్న విషయాలను నల్లపురెడ్డిపల్లి గ్రామంలో
ప్రతి ఒక్కరూ కూడా ఓట్లు పెట్టుకుని ప్రజాస్వామ్యం కూలిపోయిన పరిస్థితిని వివరిస్తూ ఎప్పుడైనా కూడా అన్యాయం చేసినప్పుడు దౌర్జన్యం చేసినప్పుడు ఆయన జగనున్నాడు, బలమైన ప్రజలున్నాడు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మకుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ చెరువు తవ్వించారు. చెరువు అభివృద్ధికి వైఎస్ జగన్ 2.5 కోట్లు ఇచ్చారు. అలాగే మరో 2.5 కోట్లు ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. తాజాగా అవి అందుబాటులోకి వచ్చాయి. కాగా వైఎస్ జగన్ రాకతో అంబకపల్లి జనసంద్రమైంది. వైఎస్ జగన్కు అడుగడుగున ఘన స్వాగతం పలికారు స్థానికులు. సీజన్ ముగుస్తున్నా యూరియా అందక ఏపీలో రైతులు అష్టకష్టాలు పడుతుంటే రైతుల కష్టాలపై చులకనగా మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించలేక చేతులెత్తేసిన కూటమి సర్కార్ తమ చేతగానితనాన్ని రైతుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. ఎండలో వానలో గంటల తరబడి, ఇంకా చెప్పాలంటే రోజుల తరబడి లైన్లో వేచి ఉండి యూరియా తీసుకుంటుంటే బుఫే భోజనాలకు యూరియా లైన్లకు లింకు పెట్టి మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు. బుఫే భోజనాలకు వెళ్ళినప్పుడు లైన్లో ఉండి తీసుకుంటాం కదా, అలానే యూరియా కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు, దాంట్లో తప్పే ఉంది అంటూ తమ చేతగానితనాన్ని చెప్పుకోలేక రైతుల కష్టాన్ని అపహాస్యం చేశారు అచ్చెన్నాయుడు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహానేత విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు లేల అప్పిరెడ్డి, బెల్లంపల్లి, మల్లాది, జూపూడి పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. చంద్రబాబుకి దమ్ముంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వాలన్నారు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడానికి చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో మందబలంతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు సజ్జల. వైఎస్ జగన్కు భయపడే ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఇక స్పీకర్ నోరు తెరిస్తే పచ్చి బూతులు మాత్రమే మాట్లాడతారని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దానివల్ల ఏమైనా కిరీటం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు నాయుడు కిరీటం రాలిపోతుందా? కాదు కదా. ఆల్రెడీ కేసు కూడా కోర్టులో వేసాం. ఈ స్పీకర్ ఒక చిన్న అఫిడవిట్ ఇస్తే తగిన సమయం ఇస్తాం, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పూర్తి సభలో వ్యవహరించడానికి అవసరమైన తగిన సమయం కానీ దాని ప్రివిలేజ్ కానీ ఇస్తాం అని అంటే అయిపోతుందా?
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన సుభాష్ పాలేకర్, డాక్టర్ సుధా, డాక్టర్ నాగేశ్వరరావులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ తెచ్చిన ఆరోగ్యశ్రీని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ తీసుకొచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. శ్రీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షలతో ప్రారంభిస్తే ఈనాడు 10 లక్షల రూపాయలకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము కొనసాగిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు, మైనారిటీల పిల్లలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి అని 4% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఆ రిజర్వేషన్లతో పాటు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఈరోజు మేము కొనసాగిస్తున్నాం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. మరో 5,000 కోట్ల అప్పు తెచ్చారు చంద్రబాబు. మంగళవారం భారీ అప్పు తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరించారు. ఈ అప్పుతో 2,09,000 కోట్లకు చంద్రబాబు చేసిన అప్పులు చేరాయి. 16 నెలల్లోనే 2,09,000 కోట్ల అప్పు చేశారు చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇంత దారుణమైన అప్పులు ఎవరూ చేయలేదు. ఇంత అప్పులు చేస్తున్నా సూపర్ 6 ప్రధాన హామీలు చంద్రబాబు అమలు చేయడం లేదు. అప్పుల్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది ఏపీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి గ్రామంలో జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పవన్ ఫ్లెక్సీపై కోనసీమకు బదులు కళ్యాణ్ సీమ అని రాశారు. అలాగే దానిపై ఎప్పటికీ మాదేనని, మీరెంత, మీ స్థాయి ఎంత అంటూ వివాదాస్పద కొటేషన్స్ రాశారు. దాంతో జనసేన నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరుతున్నారా అని ఏజీని అడిగింది హైకోర్టు. ఘోష్ కమిషన్ నివేదిక సిబిఐ విచారణకు సంబంధం లేదని ఏజీ తెలిపారు. ఎన్డీఎస్ఏతో పాటు ఇతర నివేదికల ఆధారంగా సిబిఐ విచారణ కోరుతామని ఏజీ తెలిపారు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు వైఎస్ఆర్సీపీ నేత కామిరెడ్డి నానిపై హత్యాయత్నం చేశారు. క్రికెట్ కిట్లు, బియర్ సీసాలు, కత్తులతో టీడీపీ నేతలు దాడి చేశారు. పచ్చమూకల దాడిలో కామిరెడ్డి నాని కార్ ధ్వంసమైంది. టీడీపీ నేతల వేధింపులకు మరొకరు బలయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మపురం గ్రామంలో పచ్చపార్టీ నాయకుల కక్షపూరిత వేధింపులు తాళలేక మొదలవలస నరసింహులు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ మొదలవలస నరసింహులను కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వేధిస్తున్నారు. ఆయన ఇంటి ముందు ప్రొక్లైన్లతో గొయ్యి తవ్వించారు. ఇంటికి దారి లేకుండా చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన నరసింహులు పురుగుల మందు తాగాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబీకులు తెలిపారు. టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నరసింహులు కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు రెచ్చిపోయారు. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయానికి వైఎస్ఆర్ పేరు తొలగించారు. టీడీపీ నేత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదేశాలతోనే వైఎస్ఆర్ పేరును తొలగించామని అధికారులు చెబుతున్నారు. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి ముట్టడించారు. టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నైరుతిరెడ్డి. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్లో వరుసగా విద్యార్థులు మృత్యువాత పడడంపై వైఎస్ఆర్సీపీ నేతలు, ఆదివాసీ సంఘాలు నాయకులు ఆందోళన దిగారు. మారేడుమిల్లి
హాస్టల్ విద్యార్థిని దివ్యతేజ మరణించి 2 రోజులు గడవక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద రీతిలో చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఆదివాసీ సంఘాల నాయకులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. నిన్న అబ్బాయి చెప్పకుండా వెళ్ళారు మేడం. ఫస్ట్ ఆ రోజు ఏమంటే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఉంది. ఈ రోజు రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ లో ఈ అబ్బాయి మిస్ అయ్యి శనివారం మధ్యాహ్నం మిస్ అయ్యాడు. కానీ నిన్న మధ్యాహ్నం అంటే సోమవారం మధ్యాహ్నం వరకు కూడా కనీసం తల్లిదండ్రులు కూడా కబురు చెప్పలేదు మీ అబ్బాయి కనిపించట్లేదు అని చెప్పేసి. ఎన్నో సంఘటనలు, ఎన్నో దుర్ఘటనలు ఈ ఒక్క సంవత్సర కాలంలో కూడా జరిగితే తెర మీదకి రాకుండా ఎందుకు అధికారులు దాచాలని ప్రయత్నిస్తా ఉన్నారు? బీహార్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషించడం ఇటీవల తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించారు మోదీ. చనిపోయిన తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన వారికి తన తల్లి పడిన కష్టం ఎలా తెలుస్తుందని ఆవేదన చెందారు. कांग्रेस आरजेडी के मन से गाली, भद्दी गाली केवल मेरी मां को नहीं दी गई है, ये भद्दी भद्दी गाली करोड़ों माताओं बहनों को दी गई है. ये नामदार लोग तो सोने चांदी का चम्मच लेकर पैदा हुए. वो तो यही मानते हैं कि देश और बिहार की सत्ता इन्हें अपने खानदान की विरासत लगती है. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న మరాఠా ఉద్యమకారులకు భారీ విజయం దక్కింది. మరాఠాలను కుంభీ కాస్ట్ సర్టిఫికేట్లు జారీకి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ తీర్మానాలను నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగేకు చూపించింది మంత్రివర్గ ఉపసంఘం. వారితో చర్చలు జరిపిన అనంతరం తన దీక్షను విరమిస్తున్నట్టు జరంగే ప్రకటించారు. క్షణక్షణం భయం భయం అన్నట్టుగా ఉంది ఢిల్లీలోని యమునా నది పరివాహక కాలనీల్లో పరిస్థితి. భారీ వర్షాలకు నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. యమునా బజార్ పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. బురారి, మొనాస్ట్రీ మార్కెట్, గీతా కాలనీ, ఉస్మాన్పూర్, ఐఎస్బిటి, దోబిఘాట్, జుగ్గీస్, విశ్వకర్మ నుంచి అక్షర్ధామ్ వరకు వరద ముంపు పొంచి ఉంది. ఇప్పటికే యమునా బజార్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందని తెలిపారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్, లోహ్ పుల్ వద్ద యమున ఉధృతిని పరిశీలించారామె. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో అంటకాగిన అజర్బైజాన్కు భారత్ భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్యత్వం కోసం తాము చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని అజర్బైజాన్ పేర్కొంది. పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్లే భారత ప్రపంచ వేదికలపై తమను దెబ్బకొట్టిందంటూ అక్కసు వెలగక్కింది. చైనాలోని టియాన్జిన్లో జరిగిన SCO సదస్సులో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలీయేవ్ పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ను మళ్లీ భూకంపం వణికించింది. ఈసారి రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైంది. నిన్న సంభవించిన భూకంపం నుంచి కోలుకొని ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. కునార్, నంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసిన భూకంపం నష్టాల వివరాలు ఆలస్యంగా తెలుస్తున్నాయి. ఈ భూకంప విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1400 మందికి పైగా మరణించగా 3000 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వస్తు సేవల పన్ను విధానంలో కీలక సంస్కరణలే ఎజెండాగా GST కౌన్సిల్ సమావేశం కానుంది. గురువారాల్లో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పన్ను స్లాబుల కుదింపు GST మండలి చర్చించి నిర్ణయం తీసుకునుంది. ప్రస్తుత విధానంలో 4 పన్ను స్లాబులు ఉండగా ఇకపై 2 స్లాబులు 5%, 18% మాత్రమే ఉంటాయి. ఈ GST సంస్కరణలతో పాటు ఇటీవలి ఆదాయపు పన్ను కోతలతో కలిపి 5.31 లక్షల కోట్ల మేర వినియోగం పెరగొచ్చని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 206.61 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 45.45 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ సూచి 341 పాయింట్లు, నిఫ్టీ ఆటో 75 పాయింట్లు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 170 పాయింట్ల మేర నష్టపోయాయి. అయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచి మాత్రం 631 పాయింట్లు లాభపడి మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. బంగారం ధరలు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ట్రంప్ సుంకాల ప్రభావంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,05,890గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,060 రూపాయలకు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఇటీవల ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ 11 స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే టీమిండియా స్పాన్సర్షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఆయా కంపెనీలు పలు నియమ నిబంధనలకు లోబడి ఉండాలని షరతులు విధించింది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్దని పేర్కొంది. స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదని బీసీసీఐ తెలిపింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.